కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 4+4 = 2. అలా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ కథ వినాలి. కథ చెప్పుకోబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ మొదలు పెడదాం. ధడ్ ధడ్ ధడ్, టంగ్ టంగ్ టంగ్. వంటింట్లోంచి వస్తున్న శబ్దాలకి ఉలిక్కిపడ్డాడు గురునాథం. అమ్మో, ఇదేమిటి ఇవాళ పొద్దున్నే మొదలుపెట్టింది పంకు? ఏమైందో ఏమిటో? మంచం దిగి భయపడుతూ మెల్లిగా పిల్లిలా నడుచుకుంటూ వెళ్ళి వంటగదిలోకి తొంగి చూశాడు. చిర్రుబుర్రులాడిపోతూ గిన్నెలు బంతుల్లా విసిరేస్తున్న పంకజాన్ని చూసి, అమ్మో, ఇదేదో నా ప్రాణం మీదకి వచ్చేలా ఉంది ఇవాళ. ఏడుకొండలవాడ, నువ్వే దిక్కు మనసులోనే దండం పెట్టుకుని ముఖం కడుక్కొని వచ్చాడు. కడుపులో కాఫీ, ఆకలి నగనగలాడుతున్నా అడిగే ధైర్యం లేక హాల్లోనే సోఫాలో ఒదిగి కూర్చుండిపోయాడు. 5 నిమిషాల తర్వాత చేతిలో కాఫీ గ్లాస్తో తెచ్చి ధడేల్ శబ్దంతో గురునాథం ఎదురుగా టీపాయ్ మీద పెట్టింది పంకజం. థ్యాంక్స్ పంకు. లటుక్కున కాఫీ గ్లాస్ చేతిలోకి తీసుకుని పెదాలకి ఆనించుకోబోయాడు. ఆ దీనికేం తక్కువ లేదు. అది కాదే పంకు. పంకు ఏమిటి పంకు గొంకును? ఇంకేం దొరకలా? ఎంచక్క పంకజం అని పిలవచ్చుగా? మాటల బాణం విసిరింది. అది నీకు నేను పెట్టుకున్న ముద్దు పేరే, గోముగా అన్నాడు. అబ్బో, ముద్దు. ఇప్పుడు అదొక్కటే తక్కువైందని మూతి 3 వంకర్లు తిప్పింది. ఎప్పుడు మీరు పంకు అని పిలిస్తే నాకెంతో బాగుంటుందండి అనే పంకజమేనా ఇది అనుకొని ఇచ్చిన కాఫీ మళ్ళీ ఎక్కడ లాగేసుకుంటుందోనని ఒక్క గుక్కలో తాగేసి, అసలేమైందే పంకజం? లాలనగా అడిగాడు. ఇంకా ఏం కావాలి నా బ్రతుక్కి? ఒక ముద్దు ముచ్చట లేదు. ఎంతసేపు వంటిల్లు, అదిగో మీ కొడుకు ఆలన పాలన విసుక్కుంది. ఇప్పుడు నీకేం తక్కువైందే? పని మనుషుల్ని పెట్టుకోమంటే నా పని నేను చేసుకుంటేనే నాకు తృప్తి అని వద్దన్నావు. 1 కాదు 2 కార్లున్నాయి మనకి. నీకు డ్రైవింగు వచ్చు. హాయిగా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవే అంటే ఒక్కతిని వెళ్ళను అంటావు. నాకేమో చిన్న వ్యాపారం, వదిలి రాలేను. ఉన్నాయిలే పెద్ద గొప్ప ముష్టికార్లు పేరుకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా అనవసరంగా ఆయిల్ ఖర్చని అదని ఇదని ఏదో ఒకటి సాకు చెప్తావు. పైగా అవేమో డీజిల్ కార్లు. డీజిల్ ధర చూస్తే చుక్కలు చేరి దిగి రానని మొండికేసేటప్పటికీ అందుకోలేక ఇప్పుడు ఎవ్వడూ వాటిని వాడడమే లేదు. అందరికీ ఇప్పుడు కరెంటు కార్ల మోజు. నాకేమో అదంటేనే భయం. పోనీలే, ఎంత డబ్బైనా పోసి 1 లీటర్ కొని దాని మొహాన పోద్దామన్నా అసలు దొరకడమే లేదు. ఇంక ఎందుకు ఆ కార్లు? ఇంట్లో దిష్టి బొమ్మల్లాగా తీసుకుని చెత్త సామాను కొట్లో అమ్మేయ్. పంకజం కోపం తారాస్థాయికి చేరుతుంది. అయితే ఇప్పుడేం చేయమంటావే? ఎప్పుడైనా మన పక్కింటి మీనాక్షిని చూశావా? అమ్మో, నాకంత ధైర్యమే నిన్నేం దప్ప. అన్యుల నెరంగనే భామ. రాగం అందుకున్నాడు. పాడింది చాలు కానీ ఆపు. లేకపోతే వీధిలో గాడిదలు ఇంట్లోకి రాగలవు గదిమించింది. పంకజం అన్న మాటలకి ముఖం చిన్నబుచ్చుకున్నాడు గురునాథం. అయినా నువ్వుండగా పక్కింటావిడని నేనెందుకు చూస్తానే? ముసిముసిగా నవ్వాడు. చాలే సంబడం, వెధవ జోకులాపు. అదిగో ఒక్కసారి అటు చూడు. పంకజం చూపిన వైపు దృష్టి సారించాడు. అక్కడ పక్కింటి రమణ సైకిల్ శుభ్రం చేస్తూ పెళ్ళాంతోనూ ఒక్కగానొక్క పిల్లతోనూ ఎంచక్కా కబుర్లు చెప్తున్నాడు. రమణ ప్రభుత్వ ఉద్యోగి, అకౌంట్ సెక్షన్లో గుమాస్తా. అతని భార్య మీనాక్షి. కూతురు పల్లవితో ఈ మధ్యనే మా పక్కింట్లో అద్దెకు దిగాడు. చూశాను. అయితే ఏంటట? చూడముచ్చటైన సంసారం. ఎంచక్కా రోజు ఉదయాన్నే భార్యని కూతుర్ని అదిగో అలా సైకిల్ పైన ఎక్కించుకొని సరదాగా ఊరంతా తిరిగి వస్తాడు. అవును మరి, ఎందుకు తిరగడు? ప్రభుత్వ కార్యాలయంలో పని. ఎప్పుడు వెళ్ళినా అదేమని అడిగేవాడు. కానీ పని చేసినా చెయ్యకపోయినా
గదిమే వాళ్ళు గాని ఉండరుగా మరి. అందుకే అంత తీరిక. ఇంట్లో ముచ్చట్లన్నీ తీరాక వెళ్ళాలనిపిస్తే వెళ్తాడు. అక్కసు వెళ్ళగక్కాడు గురునాథం. అదంతా నాకు అనవసరం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అలా తిరగాలని ఉంది. ఏంటి ఆ రమణతోనా? అవ్వా! ఎవరైనా వింటారే నవ్విపోతారే. ముక్కున వేలేసుకున్నాడు. అబ్బా! ఒకటే కంపు. ఇక ఆపుతావా నీ కుళ్ళు జోకులు? నవ్వే వాళ్ళెవరూ లేరిక్కడ. ముక్కు మూసుకుంటూ వెటకరించింది. ఇంతకీ ఏమిటి నీ గోల? విసుక్కున్నాడు. నువ్వు కూడా ఎంచక్కా ఒక సైకిల్ కొని నన్ను బాబుని అలా సరదాగా తిప్పచ్చుగా. అమ్మో సైకిలా? భయంతో కళ్ళు వెడల్పగా గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు గురునాథం. అవును సైకిలే. ఇప్పుడు సైకిల్ కొనమంటే ఎలాగే? దాని ఖరీదు ఎంతో అసలు నీకేమైనా తెలుసా? ఎంతైతే నాకేమి? ఆ గుమాస్తా కొనగా లేనిది నువ్వు కొనలేవా? అతనికి మామగారు కారు కొనిస్తానంటే వద్దుగాక వద్దని అలకపాన్పు ఎక్కాడట. అసలు నీకేం కావాలయ్యా బాబు అంటే పెద్దగా కోరికలేమీ లేవండి. జస్ట్ ఒక్క సైకిల్ కొనివ్వండి చాలు అన్నాడట. తెలివిగలవాడు. దూరం ఆలోచించాడు. నువ్వు ఉన్నావు. ఎందుకు అన్నట్లు గురునాథం వైపు ఓ వాడి చూపు విసిరింది పంకజం. అప్పటికే డీజిల్ ధర పెరిగి దొరక్క జనాలు గిజగిజలాడుతుంటే మొత్తుకున్నా వినకుండా మీ నాన్నేమో అతి తెలివిగా చవకలో పోతుందని 2 డీజిల్ కార్లు కొని నా మొహాన పడేసి గొప్పలు కొట్టుకున్నాడు. ఇదిగో మా నాన్న జోలికి వెళ్ళావంటే చూడు తర్జని చూపిస్తూ హెచ్చరించింది. నా బ్రతుక్కి అంత ధైర్యం కూడాను గొనుక్కున్నాడు. ఏంటి ఏదో అంటున్నావు? ఉరిమింది. అబ్బే ఏం లేదే తత్తరపడ్డాడు. అసలు విషయానికొద్దాం. విను. ఏం చేస్తావో ఎలా కొంటావో నాకు తెలియదు. నువ్వు వెంటనే సైకిల్ కొనాలి. అలాగని ఓ చౌకబారు సైకిల్ కొని నా ముఖాన పడేస్తే ఊరుకోను. మంచి అల్ట్రా మోడర్న్ సైకిల్ కొనాల్సిందే. మమ్మల్ని ఎక్కించుకొని తిప్పాల్సిందే. పక్కనే ఉన్న చెక్కబల్ల బర్రుమని లాగి దానిని గుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు సైకిల్ కొనాలంటే నా తల తాకట్టు పెట్టాల్సిందేనని తల పట్టుకున్నాడు. అయితే పెట్టు. ఎలాగూ మట్టి బుర్రే. ఎక్కడున్నా ఒకటే. నీకు కేవలం 10 రోజులు టైం ఇస్తున్నాను. సైకిల్ కొన్నావా? సరే. లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అల్టిమేటం జారీ చేసి రుసరుసలాడుతూ నిష్క్రమించింది. దేవుడా అనుకుంటూ గోడకి తగిలించి ఉన్న తెలుగు క్యాలెండర్ చూశాడు. 2050వ సంవత్సరం డిసెంబర్ నెల. ఆ రోజు తేదీ చూశాడు. ఇక 10 రోజుల్లోనా? అమ్మో అంత తక్కువ సమయంలోనా? ప్రస్తుత కాలంలో సైకిల్ కొనడం అంటే మాటలా? అది ఏ బింబాని తీటా లాంటి వాళ్ళకే సాధ్యం. కానీ నాలాంటి సామాన్యుడు కొనగలిగేలా ఉందా సైకిలు? రమణ అదృష్టవంతుడు. నాడు పెళ్లిలో దొరికిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని చక్కని సైకిల్ కొట్టేశాడు. మామ దగ్గర్నుంచి. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలి అంత డబ్బు? తన కోరిక తీర్చకపోతే బిడ్డని తీసుకొని పుట్టింటికి పోతానంటోందే పంకజం. ఇప్పుడు అతి మామూలు సైకిల్ కూడా లక్షలు ఖరీదు చేస్తోందే. ఇదేమో అల్ట్రా మోడర్న్ సైకిల్ అంటోందే. హతవిధి! ఎలాంటి గడ్డు సమస్య తెచ్చావయ్యా? తల పట్టుకున్నాడు గురునాథం. ఏం చెయ్యాలని జుట్టు పీక్కోవడం మొదలుపెట్టగానే చటుక్కున ఒక ఐడియా తట్టింది. అంతే. ఉత్సాహంతో గంతులేసి జుట్టు మళ్ళీ చక్కగా సర్దేసుకొని వెంటనే తన ఆలోచన అమలు చేశాడు గురునాథం. ఇంతకీ అదేమిటంటే తెల్ల ఏనుగుల మాదిరి పోషించడానికి భారంగా తయారైన 2 4 చక్రాల వాహనాలను అయిన కాడికి అమ్మేసి ఒక అందమైన ఆధునిక ద్విచక్ర వాహనం కొని ముద్దుల భార్య పంకజం ముచ్చట తీర్చాడు గురునాథం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.